ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం కోసం డిస్కస్ చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం అనేది మనకి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ లోని ఇది ఒక పాపులర్ అల్గోరిథం అన్నమాట. ఇది సూపర్వైజ్ లెర్నింగ్ టెక్నిక్ కి సంబంధించిన టెక్నికే అండ్ ఇది మనకి క్లాసిఫికేషన్ లోని అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కువ క్లాసిఫికేషన్ లోనే యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఎన్సెంబుల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ అనేది దాన్ని బేస్ చేసుకుని ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. ఈ ఎన్సెంబుల్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మల్టిపుల్ క్లాసిఫైయర్స్ ని కంబైన్ చేసి ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతుంది అనమాట. అందుకని దాన్ని ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటాం. నేమ్ ప్రకారం చూసుకుంటే మనకి ర్యాండమ్ ఫారెస్ట్ అనగానే మనకు అర్థమవుతుంది ఇక్కడ ట్రీస్ అనేవి ఉంటాయి. సో మనం ముందు వీడియోలోని డెసిషన్ ట్రీస్ కోసం డిస్కస్ చేసాం కదా, ఈ డెసిషన్ ట్రీస్ అన్ని కూడా కలిపి ఇక్కడ మనకి ర్యాండమ్ ఫారెస్ట్ లో ఉంటాయి అన్నమాట. ఒక డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ డేటా సెట్ యొక్క మొత్తం ఆ డేటా అనేది సబ్సెట్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ సబ్సెట్సే మనకి డెసిషన్ ట్రీస్ అన్నమాట. ఆ సబ్సెట్స్ ఒక్కొక్క సబ్సెట్ ని ఒక్కొక్క డెసిషన్ ట్రీలో సేవ్ చేసుకుంటుంది. సో అలాగే మనకి అక్కడ డెసిషన్ ట్రీ అనేది రన్ అవుతుంది ర్యాండమ్ ఫారెస్ట్ లోని. ఫారెస్ట్ అనగానే మనకి ఎక్కువ ట్రీస్ ఉంటాయి కాబట్టి అలా ఊహించుకుంటే డెసిషన్ ట్రీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ డెసిషన్ ట్రీస్ అన్ని ఒక డేటా సెట్ ని పంచుకొని సబ్సెట్స్ కింద తీసుకుంటుంది. డెసిషన్ ట్రీలో ఏంటి అంటే ఒక డెసిషన్ ట్రీ యొక్క అవుట్పుట్ ని మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ లో అలా కాదు, మొత్తం ఎన్ని డెసిషన్ ట్రీస్ ఉన్నాయో అన్ని డెసిషన్ ట్రీస్ యొక్క అవుట్పుట్ ని మెజారిటీ ఓట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫైనల్ అవుట్పుట్ అదే, ఏదైతే ప్రిడిక్ట్ అవుతుందో ఆ ఫైనల్ అవుట్పుట్ అదే అవుతుంది. ఒక ఫారెస్ట్ లో ఎక్కువ ట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా అంటే మన ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం లోని ఎక్కువ డెసిషన్ ట్రీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుంది. ఇంకా మనకి ఓవర్ ఫిట్టింగ్ అనేది ఉండదు. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ట్రైనింగ్ సెట్ ఉంది, టెస్ట్ సెట్ ఉంది. ట్రైనింగ్ డేటా అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా n పార్ట్స్. మనకి ఎన్ని ట్రీస్ ఉంటే అన్ని ట్రీస్ అనమాట. అన్ని ట్రైనింగ్ డేటా సెట్స్ కింద ఒక ట్రైనింగ్ సెట్ డివైడ్ అవుతుంది. సో అవన్నీ డెసిషన్ ట్రీస్ అన్ని కూడా ఓటింగ్ అవుతుంది. ఆ ఓటింగ్ లోని వచ్చిన అవుట్పుట్ మనకి ఫైనల్ అవుట్పుట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అజంప్షన్స్ ఫర్ ర్యాండమ్ ఫారెస్ట్. ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే అన్ని ట్రీస్ ని కలిపి ఒక గ్లాస్ లో డేటా సెట్ కి సంబంధించిన ఒక క్లాస్ అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని డెసిషన్ ట్రీస్ అనేవి కరెక్ట్ అవుట్పుట్ ని ఇస్తాయి అండ్ ఇంకొన్ని కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేవు. అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పి మొత్తం అన్నిటిని కంబైన్ చేసి అన్ని ట్రీస్ మనకి ఒకే అవుట్పుట్ ఇచ్చేటట్టుగా ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. సో అలాంటప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దానికి మనం ఒక 2 అజంప్షన్స్ ని యూజ్ చేస్తున్నాం. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ అనేది 2 అజంప్షన్స్ ని యూజ్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక డేటా సెట్ యొక్క ఫీచర్ వేరియబుల్ తీసుకుంటాం కదా, దానికి యాక్చువల్ వాల్యూస్ అనేవి ఉండాలి. అలాంటప్పుడే క్లాసిఫైయర్ ఏం చేస్తుందంటే యాక్యురేట్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం అనుకున్న గెస్ చేసిన రిజల్ట్ కన్నా యాక్యురేట్ రిజల్ట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క ప్రిడిక్షన్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటి మధ్య కొరిలేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అసలు ర్యాండమ్ ఫారెస్ట్ ని యూజ్ చేస్తున్నాము అనేది చూసుకుంటే, ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దానికి 3 పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ట్రైనింగ్ టైం తీసుకుంటే వేరే అల్గోరిథమ్స్ తో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ ట్రైనింగ్ టైం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంత పెద్ద డేటా సెట్ ని తీసుకున్నా కూడా కరెక్ట్ గా అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. మనకి హై యాక్యురసీ ఉన్న అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇదొక పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మిస్ అయినా కూడా మనకి ఇక్కడ యాక్యురసీ అనేది తగ్గదు. సో ఈ 3 పాయింట్స్ వల్ల మనం ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం అనేది వర్క్ అవ్వడం ఎలా వర్క్ అవుతుంది అంటే దీనికి మనకి 2 ఫేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తుందంటే ఫస్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే మనకి డెసిషన్ ట్రీస్ ఉంటాయి కదా, అన్ని డెసిషన్ ట్రీస్ ని కంబైన్ చేసి ఒక ర్యాండమ్ ఫారెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫేజ్ లో క్రియేట్ అయిన ఆ డెసిషన్ ట్రీస్ యొక్క అవుట్పుట్ అన్నిటిని కూడా గ్యాదర్ చేస్తుంది. దీని వర్కింగ్ ప్రాసెస్ అనేది ఒక 5 స్టెప్స్ ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ట్రైనింగ్ సెట్ నుంచి ర్యాండమ్ గా కొన్ని డేటా పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ర్యాండమ్ డేటా పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే డేటా సెట్ ని సబ్సెట్స్ కింద డివైడ్ చేసాం కదా, అండ్ ఆ సబ్సెట్స్ ని ఒక్కొక్క డెసిషన్ ట్రీకి ఇవ్వాలన్నమాట. అలా డెసిషన్ ట్రీస్ ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఎన్ని డెసిషన్ ట్రీస్ ఉండాలో చూస్ చేసుకోవాలి. మనం ఎన్ని డెసిషన్ ట్రీస్ ని బిల్డ్ చేయాలి అనేది చూస్ చేసుకోవాలి స్టెప్ 3లో. అండ్ స్టెప్ 4 ఏంటంటే
స్టెప్ 1ని స్టెప్ 2ని రిపీట్ చేసుకుంటూ రావాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఏవైతే కొత్త డేటా పాయింట్స్ ని తీసుకున్నామో ఒక్కొక్క డెసిషన్ ట్రీకి ఒక్కొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని ఫస్ట్ కనిపెట్టాలి అండ్ వాటిని మనం కొత్త డేటా పాయింట్స్ కి అసైన్ చేసుకోవాలన్నమాట. అలా చేశాక దేనికైతే ఎక్కువ మెజారిటీ ఓట్స్ అనేవి వస్తే దాన్ని కదా తీసుకుంటుంది. సో ఈ స్టెప్ అనేది ఫిఫ్త్ స్టెప్. ఈ అల్గోరిథం అనేది మీకు వర్కింగ్ అర్థం అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, నేను చెప్పేటప్పుడు డయాగ్రామ్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ యొక్క ఫొటోస్ ఉన్నాయి ఆ డేటా సెట్ లోని. సో డేటా సెట్ అనేది ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ కి ఇచ్చాము. ఇప్పుడు ఈ డేటా సెట్ అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే సబ్ డివైడ్ చేస్తుంది కొన్ని పార్ట్స్ కింద, అంటే కొన్ని సబ్సెట్స్ కింద డివైడ్ చేస్తుంది అండ్ అలా డివైడ్ చేసి ఒక్కొక్క డెసిషన్ ట్రీని ఇస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఫేజ్ లో ఏం చేస్తుందంటే డెసిషన్ ట్రీ అనేది ఒక కరెక్ట్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అప్పుడు ఎప్పుడైతే కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందో అది కొత్త డేటా పాయింట్ కదా. సో కొత్త డేటా పాయింట్ రాగానే ఏం చేస్తుందంటే దాని మెజారిటీ అనేది చెక్ చేయాలి. రిజల్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ కి వస్తుంది. సో ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ ఏం చేస్తుంది అంటే దాని ఫైనల్ అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి డయాగ్రామ్ చూడండి అండ్ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. ఫ్రూట్స్ అన్ని కూడా n సబ్ ట్రీస్ కింద డివైడ్ చేసాం. ఒకటి యాపిల్, ఒకటి బనానా, ఒకటి పైన్ యాపిల్ అలా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ట్రీ 1లో ఏంటున్నాయంటే యాపిల్ ఉంది. సో ట్రీ 1 క్లాస్ ఏ యాపిల్ అండ్ ట్రీ 2లో క్లాస్ ఏ యాపిల్ ఉంది అండ్ ట్రీ 3లోని ఒక బనానా ఉంది అనుకుందాం అండ్ ట్రీ 4లో ఇంకేదో ఐటమ్ ఉంది. సో ఇక్కడ మనకి యాపిల్స్ 2 ఉన్నాయి, మనకు కనిపించే దాని ప్రకారం అయితే 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ అవుట్పుట్ వచ్చేసి మెజారిటీ ఓటింగ్ లోకి వెళ్ళింది. మెజారిటీ ఓటింగ్ ఏం చేస్తుంది, ఎక్కువ ఏమున్నాయంటే మనకు కనిపించినవే చూడండి అండ్ మనకి 2 యాపిల్స్ ఉన్నాయి. సో మెజారిటీ ఓటింగ్ అనేది ఏంటంటే యాపిల్ వచ్చింది. సో ఫైనల్ క్లాస్ అనేది మనకి యాపిల్. ఇది ఎగ్జాంపుల్. అండ్ ఈ ర్యాండమ్ ఫారెస్ట్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి అంటే ఎక్కువగా ర్యాండమ్ ఫారెస్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే 4 సెక్టార్స్ లో యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ బ్యాంకింగ్, సెకండ్ వన్ మెడిసిన్, థర్డ్ వన్ ల్యాండ్ యూస్, ఫోర్త్ వన్ మార్కెటింగ్. బ్యాంకింగ్ సెక్టార్ లో అనగానే మనకి ఆ లోన్ యొక్క రిస్క్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మెడిసిన్ లో చూసుకుంటే ఆ డిసీజ్ ఏంటుంది, డిసీజ్ యొక్క ట్రెండ్ ఏంటి అండ్ దాని రిస్క్ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ల్యాండ్ యూజ్. ల్యాండ్ యూజ్ అనగానే ఏరియాస్ ని సిమిలర్ ఏరియాస్ ఏమున్నాయి అని చెప్పి వాటిని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఫోర్త్ వన్ మార్కెటింగ్ ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ అల్గోరిథం అనేది యూజ్ అవుతుంది. ఇంకా దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే ఈ ర్యాండమ్ ఫారెస్ట్ కి మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఫస్ట్ ఏంటంటే ఎలాంటిది క్లాసిఫికేషన్ అయినా అవ్వచ్చు, రిగ్రెషన్ అయినా అవ్వచ్చు, ఎలాంటి టాస్క్ అయినా ఈజీగా పెర్ఫామ్ చేయగలుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎంత లార్జ్ డేటా సెట్ ఉన్నా కూడా ఎలాంటి డైమెన్షన్స్ తో ఉన్నా కూడా దాన్ని ఈజీగా క్యాపబుల్ చేస్తుంది. ఏ మోడల్ అయినా కూడా దాని యాక్యురసీ అనేది కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవర్ ఫిట్టింగ్ ఇష్యూ అనేది ఇక్కడ లేదు. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ర్యాండమ్ ఫారెస్ట్ అనేది క్లాసిఫికేషన్ ని అండ్ రిగ్రెషన్ టాస్క్ ని రెండింటిని కూడా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పాం కదా, కొన్నిసార్లు పెర్ఫామ్ చేయలేదన్నమాట. ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు పైథాన్ కోడ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ప్రతిసారి మనం చూస్తున్న స్టెప్పే ఇక్కడ, కాకపోతే నేను ఐరిస్ డేటా సెట్ ని తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే scikit-learn డేటాసెట్ యొక్క లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేయాలి. ఫ్రమ్ sklearn ఇంపోర్ట్ డేటాసెట్స్ అని చెప్పి ఇచ్చాం. అండ్ ఇక్కడ మనం తీసుకున్న డేటాసెట్ ఐరిస్ డేటాసెట్ కాబట్టి ఐరిస్ డేటాసెట్ ని లోడ్ చేసాం. సో మన ఐరిస్ డేటాసెట్ ఏదైతే ఉందో దాని టార్గెట్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఐరిస్ ఫీచర్ నేమ్స్, దాని 4 ఫీచర్స్ కూడా ప్రింట్ అవ్వాలి. సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్. సో ప్రింట్ అయింది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఐరిస్ డేటాలోని ఫస్ట్ 5 రికార్డ్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అందుకని చెప్పేసి 0:5 అని ఇచ్చాం. సో ఫస్ట్ 5 డేటా సెట్ ని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన టార్గెట్ ని కూడా ప్రింట్ చేయాలి. అందుకని చెప్పి ఈ 2 లైన్స్ ఇచ్చాం. ఇక్కడ మనకి అవుట్పుట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు డేటా సెట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే పాండాస్ అని చెప్పేసి ఆ పాండాస్ లైబ్రరీని యూజ్ చేసాం యాజ్ అ పీడీ. డేటా ఈక్వల్స్ టు pd.DataFrame. మనం డేటా సెట్ ని ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్ అండ్ స్పీషీస్ మొత్తం 5 ఇచ్చాం. సో ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. మనకి మొత్తం డేటా అంతా కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ట్రైన్ డేటాని, టెస్ట్ డేటాని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్స్ డేటా అండ్ వై డేటా ఇచ్చాం. ఎక్స్ డేటాలోని సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్ ఇచ్చాం. అండ్ వై డేటాలోని స్పీషీస్ ఇచ్చాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఎన్సెంబుల్ లెర్నింగ్ అని చెప్పాం కదా. సో దాన్ని ఇంపోర్ట్ చేయాలి. sklearn.ensemble ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ ని ఇంపోర్ట్ చేసాం. ఇక్కడ మనం గాసియన్ క్లాసిఫైయర్ ని క్రియేట్ చేస్తున్నాం. CLF ఈక్వల్స్ టు ర్యాండమ్ ఫారెస్ట్ అండ్ ఎస్టిమేటర్స్ ఈక్వల్స్ టు 100.
అండ్ ఇప్పుడు మోడల్ని ట్రైన్ చేయాలి. ఏ విధంగా అంటే yprid ఈక్వల్స్ టు clf.predict xtest. సో దీన్ని బేస్ చేసుకుని మనం చేయాలి కాబట్టి clf.fit xtrain ని ytrain ని ఫిట్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి yprid ఈక్వల్స్ టు clf.predict xtest అని చెప్పేసి ఇస్తాం. ఫస్ట్ ఫిట్ చేయాలి కదా ట్రైన్ని, ఎక్స్ట్రైన్ ని ytrain ని ఫిట్ చేశాక ఈ ప్రిడిక్షన్ అనేది చేయాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ అది ప్రిడిక్ట్ చేసాం. సో ఫస్ట్ ఆ కోడ్ రన్ చేశాక నెక్స్ట్ ఆ కోడ్ రాసాక ఇప్పుడు ఇది రాసాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు యాక్యురసీని చెక్ చేసుకోవాలి. సో యాక్యురసీ చెక్ చేయడానికి మనకి ఫ్రమ్ sklearn ఇంపోర్ట్ మెట్రిసెస్ ప్రింట్ యాక్యురసీ matrices.accuracy _score y_test yprid. సో ఇలా ఇవ్వగానే ఇప్పుడు మనకి యాక్యురసీ అనేది ప్రింట్ అయింది, కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఏ ఫ్లవర్ అనేది ఏ టైప్ అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో clf.predict 3542 ఇచ్చాం. ఇప్పుడు యారే అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేయడానికి మనకి ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా, ఫ్రమ్ sklearn.ensemble ఇంపోర్ట్ random forest classifier clf ఈక్వల్స్ టు random forest classifier n estimator 100 సేమ్ అదే. అండ్ clf.fit xtrain ytrain ఇచ్చాం. మనం ముందు ఈ కోడ్ని యూజ్ చేసాం. సో మళ్ళీ దాన్ని ఇక్కడ విజువలైజ్ చేయడానికి యూజ్ చేసాం. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది కదా, random forest classifier bootstrap ఈక్వల్స్ టు true, class weight ఈక్వల్స్ టు none, ఇదంతా మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ pandas లైబ్రరీని ఇంపోర్ట్ చేయాలి. తర్వాత ఫీచర్ IMP. సో మళ్ళీ ఆ కోడ్ని రన్ చేసాం. అండ్ రన్ చేశాక మనకి పెటల్ విత్, పెటల్ లెంత్, సెపల్ లెంత్, సెపల్ విత్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంతా మనకి ఏదైతే సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్ తీసుకున్నాం కదా, సో ఇది మనకి ఒక ప్లాట్లో రావాలి అనుకుందాం. అండ్ ఇప్పుడు దానికి matplotlibని యూజ్ చేసాం, matplotlib లైబ్రరీని యూజ్ చేసాం. అండ్ దాన్ని PLT అనుకున్నాం, ఇంకా cborn యూజ్ చేసాం. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా టేబుల్ అని మన ప్లాట్ అనేది ఎలా రావాలి, గ్రాఫ్ అనేది ఎలా రావాలి అని చెప్పేసి ఫీచర్స్ ఇంపార్టెన్స్ పైన లేబుల్ అనేది అది. అండ్ ఇంకా ఫీచర్స్ టైటిల్ అనేది విజువలైజింగ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ PLT.legend అండ్ PLT షో. ఇలా ఇవ్వగానే మనకి చూడండి రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయింది. సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్ ఎలా వచ్చిందో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్లోని. ఇదంతా కూడా ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం యొక్క కోడ్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్. మీరు ఈ టైప్లోనే కాదు ఎలా అయినా చేసుకోవచ్చు, ఒక డేటా సెట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.